హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇది చూస్తున్నారా, ఇవి పైనుండేటి పిల్లి పిల్లలు, ఎడం పక్క కుడి పక్క ఉండేటి బొచ్చుకొక్క పిల్లలు, ఆ ఎడం పక్క ఉండేటి పిల్లి పిల్లలు అండి. ఆ కింద కుందేళ్ళు. ఇవి పిల్లి పిల్లలు వచ్చి 3500 అంట ఒక్కటి. ఈ కుక్క పిల్లలు వచ్చి 4000 అంట. చూసారా, ఇవి వచ్చి 3500, ఇవి వచ్చి 4000 ఒక్కొక్క పిల్ల బొచ్చుకొక్క పిల్లలు. చూస్తున్నారు కదా, ఇవి వచ్చి కుందేళ్ళు 2500 అంట. ఇది వచ్చి మాత్రం 2000 అంట. చూశారు కదా, ఈ బ్లాక్ మర్చుండేటి 2500, ఈ తెల్లవి 3000. ఇది చిలకల పిల్లలు అంట ఇవి. నేనేందని అడిగాను, నాకు అర్థం కాల. చిన్న పిల్లలు చిలకలు అంట అవి, చిలకల పిల్లలు. చూసారు కదా ఎలా ఉన్నాయో. ఇవి బ్లాక్ పావురాయలు. ఇవి నెల్లూరులో సంత జరుగుతుందండి సండే రోజు. చాలామందికి తెలుసో లేదో చూస్తారని మీ వీడియో తీసుకొచ్చాను. చూడండి, అదో ఈటి పిల్లలు అనమాట. అక్కడ బుట్టలో ఉన్నాయి కదా చిన్న పిల్లలు, ఈటి పిల్లలు, ఈ చిలకల పిల్లలు అవి. చూసారా ఎన్ని రకాల పక్షులు ఉన్నాయో చూడండి. చూస్తున్నారా ఎన్ని రకాల పక్షులు ఉన్నాయో చూడండి. నెల్లూరు సండే రోజు సంత జరుగుతుంది. మూలాపేటలో పెద్ద మార్కెట్ ఉంది కదా, అక్కడ జరుగుతుంది నెల్లూరులో సంత. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. అక్కడ దొరకని, ఆ రోజు సంతలో దొరకని వస్తువు అంటూ లేదు, పక్షులు అంటూ లేవు, జంతువులు అంటూ లేవు, అన్నీ అమ్ముతున్నారు. అసలు ఫస్ట్ టైం నాకు నెల్లూరులో సంత జరుగుతుందని తెలియడము. చూసారు కదా, నేను మామూలుగా ఎప్పుడు కూడా పల్లెల్లో జరుగుతుంది అనుకున్నానే కానీ సంత. పిల్లి అండి, ఇది 4000 అంట. ఆ పిల్లి బూడిద కలర్ పిల్లి. ఇది మాత్రం 3000 చెప్పారు, ఇది మాత్రం 4000 చెప్పారు. రేట్లు అడిగాను నేను. ఇదిగో ఆ బూడిద కలర్ది, ఇది మాత్రం 3500, రెండు ఒక్కొక్కటి 3500 ఒక్కొక్కటి. భలే రేట్లు చెప్తున్నారు. చూసారా, వాళ్ళకి ఏ ఉన్నాయో అవి తీసుకొచ్చి అక్కడ సంతలు అమ్ముతున్నారు. చూడండి ఎంత రేట్లు చెప్తున్నారో చూడండి. సంత అంటే ఇలా ఉంటుందా అనిపించింది నాకు చూసి. నేను ఇన్ని రోజుల నుంచి ఎప్పుడు చూడలేదు, నాకు కూడా తెలియదు. నెల్లూరులో పుట్టి పెరిగాను, సంత చూడడం ఇదే ఫస్ట్ టైము. చూడండి, ఇది పిల్లలు 4 పిల్లలు ఉన్నాయి, తల్లితో సహా అమ్ముతున్నారు. 4000 అని చెప్పారు. ఇది చూసారా, ఒక్కొక్క పిల్ల అమ్ముతారంట, మొత్తం అమ్మరు వాళ్ళు. ఇది కూడా అంతేనండి, 4000 ఈ పిల్లి కూడాను. అవి కూడా అంతేను. ఏదైనా సరే 1000 రూపాయలు చెప్పిన వస్తువే లేదు అక్కడ, జంతువులు కానీ పక్షులు కానీ. 2000 పై మాటేను. ఇది కూడా అంతేను, 2500 అంట ఒక్కొక్క పిల్ల. చూసారా పక్షులు, ఏ పక్షి ఎన్ని రకాల పక్షులు ఉన్నాయో అంటే అన్ని ఉన్నాయి. వైట్ పావురాయలు, తెల్ల పావురాయలు, కోళ్ళు, నాటుకోళ్ళు ఉన్నాయి, ఫారం కోళ్ళు ఉన్నాయి. ఇది కోడి పిల్లలు. ఇవి చూడండి చిన్నపిల్లలు సాకుకోవడానికి. ఈ కలర్ వేసిండేటి ఏమో 50కి 3. ఈ కలర్ లేని పిల్లలు బొంత పిల్లలు అంటే ఇవి, ఈ బంత కోళ్ళు అంటివి. ఇవి మాత్రం 25 రూపాయలు చెప్పాడు ఒక్క కోడి పిల్ల. జత వచ్చి 50 రూపాయలు చెప్పాడు వీటిల్ని. జత 50 రూపాయలు చెప్పాడు వీటిని. చాలా బాగున్నాయి కదా, ముచ్చటగా కలర్లో. ఇవైతే రంగులు వేయలేదు, ఆ పిల్లలే అంతేనంట. చాలా ముచ్చటగా చాలా బాగున్నాయి చూడడానికి. బొంత పిల్లలు అంట అవి, బంత కోళ్ళు. ఈ మాత్రం ఫారెన్ పిల్లలు. ఈ మాత్రం 50కి 3 చెప్పాడు. చూడండి చాలా బాగున్నాయి కదా. ఏమి చూడండి, నాటుకోళ్ళు అమ్ముతుంది. ఇవే కాదండి, ఆ పక్కనంతా మొత్తం నాటుకోళ్ళు ఉన్నాయి. ఏ చిన్నది సైజు కాడి నుంచి ఆ సైజు ఉన్నాయి. ఇవి జత 1700 చెప్పింది ఆమె. చూస్తున్నారా, జత 1700 చెప్పింది. 1500కి ఇస్తుందంట ఆమె. చూడండి పక్షులు చూడండి ఎన్ని రకాల పక్షులు ఉన్నాయో. చూసారా, చాలా పక్షులు ఉన్నాయి, చాలా రకాల పక్షులు ఉన్నాయి. చిలకలు చూడండి, వైట్ చిలకలు, గ్రీన్ చిలజుడు, ఎల్లోది వస్తుంది అమ్మిడికి. చూసారు కదా, అదండి వైట్వి పావురాయలు. చూడండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నెల్లూరు సంత చూడండి వెళ్ళి. మీ అందరూ సపోర్ట్ చేస్తుంటే మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను.